अभी न जाऊं छोड़कर। Hey everyone, this is day 16 of 100 days challenge. Started with 1 spoon of ghee, then warm water with sabza seeds తాగాము. వార్మ్ అప్ కంప్లీట్ అయిన తర్వాత అబ్డామినల్ లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసాము. మోటివేషన్ కోసం అని ఒక సెపరేట్ ప్లేలిస్టే ఉంది మాకు. వాటిని వింటూ వర్కౌట్ చేసాము. అండ్ సడన్లీ అవర్ ఫేవరెట్ సాంగ్ కేమ్. సో we took a moment and enjoyed the song. మిగతా వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఫర్ బ్రేక్ఫాస్ట్ వీ హ్యాడ్ గువా అండ్ ఎగ్ వైట్స్. ఫర్ మిడ్ స్నాక్స్ అరౌండ్ 12 అలా ఒక బౌల్ పపాయ తిన్నాము. లంచ్ కి బయటకి వెళ్దాం అనుకున్నాము, సో ఈ రోజు ఇంట్లో కుక్ చేయలేదు. వెదర్ కొంచెం క్లౌడీగా, రిపబ్లిక్ డే వైబ్స్ తో చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంది. ఆన్ ద వేలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంటే వెళ్ళాము. నేను యూజువల్ గా ఏమీ కొనను బికాస్ వీఆర్ నాట్ స్టేయింగ్ పర్మనెంట్ హియర్. షిఫ్టింగ్ కష్టం అవుతుందని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెరామిక్ బౌల్స్ అండ్ కప్స్ ఐ కాంట్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్. కొంచెం షాపింగ్ అయిన తర్వాత నాకు చికెన్ పకోడీ తినాలనిపించింది. ఇక్కడ జైపూర్ లో దొరకదు కాబట్టి మేమే చేసుకుందామని ఇంటికి రిటర్న్ అయ్యాము. డైట్ లో ఉన్నాము, డీప్ ఫ్రైడ్ తినకూడదు కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ లో చేసుకున్నాం. లంచ్ కి బయటికి వెళ్ళి లంచ్ చేయకుండానే రిటర్న్ అయ్యాం కాబట్టి ఇంట్లోనే డిన్నర్ డేట్ ప్లాన్ చేద్దాం అన్నాడు ప్రచ్చు. ఇక డిన్నర్ డేట్ అన్నాడు కాబట్టి మేము ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ట్రై చేసాం. ఆ లోపు ప్రచ్చు కొంచెం బాల్కనీ అరేంజ్ చేసేస్తున్నాడు. నాకు బయటికి వెళ్ళి తినడం కంటే ఇంట్లో ఇలా కంఫర్ట్ వేర్ తో కంఫర్ట్ గా డిన్నర్ చేయడమే ఇష్టం. అండ్ ఫర్ డిన్నర్ వీ హ్యాడ్ ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పకోడీ, బౌల్ ఆఫ్ రైస్ అండ్ ఆరెంజ్ జ్యూస్. చలి ఎక్కువగా ఉంది కాబట్టి కోజీగా ఇలా ఒక ఫైర్ క్యాంప్ కూడా సెట్ చేసుకున్నాం. ఇంకా హ్యాపీగా ఇళయరాజా పాటలు వింటూ మాకు నచ్చిన స్టైల్లో చేసుకున్న ఫుడ్ తింటూ చల్లటి వెదర్లో మంచిగా ఎంజాయ్ చేసాం. And yes, this is how our day ended. Thank you so much for watching. See you all in the next video.